Hi everyone, welcome to V4 English, the world of learning English. In this video, we are going to learn question number 19 of AP 10th class English. So, దీంట్లో question number 19 ఏంటంటే fill in the blanks with compound prepositional phrases and prepositions given in brackets. అంటే ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 19A, 19B. ఏలోనేమో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, బిలోనేమో సింపుల్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ మీద మీకు యూనిట్ 2 and 4లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచే ఎగ్జామ్లో ఇస్తారని చెప్పాను కదా క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ వీడియోలో. సో ఈ ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీరు త్వరగా ప్రాక్టీస్ చేస్తే 2 మార్క్స్ మీవే, అందులో నుంచే వస్తాయి క్వశ్చన్స్. ఓకే, సో చాలా జాగ్రత్తగా చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. Fill in each blank with the correct compound prepositional phrases from the options given under each sentence. ప్రతి సెంటెన్స్కి కింద ఆప్షన్స్ ఏవైతే ఇచ్చారో ఆ ఆప్షన్స్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాలి. మీరు ఆన్సర్ రాసేటప్పుడేమో 19A అని పెట్టేసేసి ఇక్కడ ఆన్సర్ ఏనా బీనా సీనా అది రాస్తే సరిపోతుంది. ఓకే, ఆ వర్డ్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, రాస్తే తప్పేం లేదు. కానీ క్వశ్చన్ మొత్తం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సరే చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ద డెడ్ లైన్. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ అంటే డెడ్ లైన్కి చాలా రోజుల ముందుగానే అని చెప్పాలి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఏంటి? బదులుగా. అహెడ్ ఆఫ్ ముందుగానే, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ. ఇందులో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? అహెడ్ ఆఫ్ ముందుగానే, సెవరల్ డేస్ అహెడ్ ఆఫ్. సో ఆన్సర్ ఏమై ఉంటుంది? బి. ఓకే, సో ఐ ఫినిష్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ అహెడ్ ఆఫ్ ద డెడ్ లైన్. రైట్, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో శ్రావణి గోస్ టు స్కూల్. శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమున డైలీ. శ్రావణి వెళ్తుంది, యమున అని ఉంది. ఇక్కడ ఏంది ఆప్షన్స్? అకార్డింగ్ టు అంటే దానిని బట్టి, అకార్డింగ్ టు దానిని బట్టి అంటే శ్రావణిని బట్టి లేదా యమునని బట్టే వెళ్తారా? ఉండదు. ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, అలాంగ్ విత్ తో పాటు, అలాంగ్ విత్ అంటే తో పాటు. సో శ్రావణి గోస్ టు స్కూల్ అలాంగ్ విత్ యమున డైలీ అంటే యమునతో పాటు రోజు వెళ్తుంది. ఓకే, అలాంగ్ విత్ ఇది ఆన్సర్ అవుతుంది. రైట్, అలాంగ్ విత్ అంటే మీనింగ్ ఏంటి? తో పాటు. సో ఆన్సర్ సి. రైట్, లెట్ us go to the next question. My house stands dash all the other houses in the street as it is big in size. అంటేనంట వీళ్ళ ఇల్లు మిగతా అందరికంటే కూడా విడిగా కనబడుతుందంట. ఎందుకు అంటే ఇది చాలా పెద్ద ఇల్లు. ఓకే, చాలా పెద్ద ఇల్లు కాబట్టి అన్ని ఇళ్ళల్లో కూడా కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది, సపరేట్గా కనబడుతుంది. ఓకే, సో డిఫరెంట్గా కనబడుతుంది. ఆ మీనింగ్ రావాలంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అపార్ట్ ఫ్రమ్, మిగతా వాటితో భిన్నంగా, అపార్ట్ ఫ్రమ్ వాటికి విడిగా, ఇన్ అకార్డెన్స్ విత్ దానితో పాటుగా, ఇన్ అకార్డెన్స్ విత్. ఓకే, సో ఇన్ అడిషన్ టు అంతేకాకుండా ఇలా. సో ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ అంటే మిగతా వాటికి భిన్నంగా అని అనమాట. అపార్ట్ ఫ్రమ్ అనేది మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది వీళ్ళిల్లు, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి. సో అపార్ట్ ఫ్రమ్ ఈజ్ ద ఆన్సర్. సో అపార్ట్ ఫ్రమ్ ఈజ్ ద ఆన్సర్ అన్నప్పుడు మీరు మీ ఆన్సర్ ఏ అనమాట. రైట్, సో ఆన్సర్ చూడండి మళ్ళా. మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్. ఓకే, అండ్ కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో మధు. ఓకే, మధు అనే ఆమె గట్ ఎ గుడ్ జాబ్, మంచి జాబ్ వచ్చిందంట మధుకి. ఎలా? హర్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్, తన ఎబిలిటీస్ సామర్థ్యము, స్కిల్స్ నైపుణ్యాలు వాటి వలన ఉద్యోగం వచ్చింది. ఆమెకి చాలా
టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, అబిలిటీ ఉంది మధుకి. ఓకే, అందుకని ఆమెకు ఉద్యోగం వచ్చిందంట. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఇన్ ఎడిషన్ టు, దానితో పాటుగా అంటే ఏముంది ఇక్కడ, జాబ్తో పాటుగా ఎబిలిటీస్ లేవు, ఎబిలిటీస్ ఉన్నందువలన, ఎబిలిటీస్ ద్వారా అలా అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, బై మీన్స్ ఆఫ్ అంటే దాని ద్వారా. సో ఈమెకి ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ ద్వారా బై మీన్స్ ఆఫ్ గుడ్ జాబ్ వచ్చింది. కాబట్టి మధు గట్ ఎ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్. ఆన్సర్ ఏంటి? బై మీన్స్ ఆఫ్. దానివలన ఆమెకి జాబ్ వచ్చిందనమాట. నెక్స్ట్, షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ. ఆమె పార్టీకి అటెండ్ అవ్వలేకపోతుంది. ఎందుకు? షీ వాజ్ అటెండ్ అవ్వలేకపోయింది ఎందుకంటే హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్, ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగింది, దానివలన ఆమె కాలేకపోయింది. దానివలన అంటే చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అంటే బదులుగా, ఇన్ ఎడిషన్ టు అంటే దాంతోపాటు, డ్యూ టు అంటే దానివలన. మనకు కావాల్సింది ఏంటి? డ్యూ టు. సో ఆన్సర్ ఏంటి? షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డ్యూ టు హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. డ్యూ టు హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఓకే, అది ఆన్సర్. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సిక్స్త్ వన్, ఈ సిక్స్త్ వన్ ఏంటంటే డాష్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. మంట అలారం బెల్ మోగించు అంటే మంట వచ్చినప్పుడు, మంట మండినప్పుడు, ఏదైనా తగలబడ్డప్పుడు అని అర్థం అనమాట. రింగ్ ద అలారం బెల్. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటి? ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో, అట్టి పరిస్థితుల్లో, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ ఎడిషన్ టు దానితో పాటు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫైర్ పరిస్థితుల్లో అని చెప్పాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఏం రాయాలి? ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. సో ఆన్సర్ ఏంటి? ఇన్ కేస్ ఆఫ్ అంటే ఆన్సర్ బి. రైట్, కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ. శ్రీరామ్ అనేవాడు బ్యాటింగ్ చాలా కేర్ఫుల్గా కంటిన్యూ చేశాడు. డాష్ హిస్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. ఆకలిగా ఉన్నప్పటికీ చాలా కేర్ఫుల్గా బ్యాటింగ్ చేశాడు. ఎవరి కోసం? టీం కోసం. ఓకే, ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్, ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కొరకు, తన టీం కోసం ఆకలిగా ఉన్నా సరే చాలా కేర్ఫుల్గా బ్యాటింగ్ చేశాడు. సో ఇన్ ఎడిషన్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని అనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇప్పుడు ఫలానా ఒక షాపు మా ఇంటి ముందర ఉంది. దెర్ ఈజ్ ఎ వెజిటబుల్ షాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. మా ఇంటి ముందర ఒక షాప్ ఉంది. ఆపోజిట్ మా ఇంటి ఎదురుగా అంటే రోడ్ అవతల ఆపోజిట్. మా ఇంటి ముందే ఉంది అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. ఓకే, సో ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాదు, ఇన్ అడిషన్ టు కాదు, ఫర్ ద సేక్ ఆఫ్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో శ్రీరామ్ కంటిన్యూడ్ హిస్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ టీమ్ దో హీ వాజ్ హంగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్. నువ్వు బీఈడీ చేయాలి. డాష్ యువర్ బీఎస్సీ. బీఎస్సీతో పాటు నువ్వు బీఈడీ కూడా చేస్తేనే టీచర్ జాబ్ వస్తుంది, అవునా? సో బీఈడీ కూడా చేయాలి అని. ఇక్కడ ఇన్ అడిషన్ టు బీఎస్సీ, ఇన్ అడిషన్ టు బీఎస్సీ, బీఎస్సీతో పాటు బీఎడ్ కూడా చేయాలి. ఓకే, సో ఆన్సర్ ఇన్ అడిషన్ టు. నెక్స్ట్, ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ. నన్ను సెలెక్ట్ చేశాడంట అంటే డైరెక్టే చేయలేదు, మా ఫ్రెండ్ బదులు గణేష్ బదులుగా చేశాడు. రేపటి మ్యాచ్కి మా ఫ్రెండ్ గణేష్, మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే అతని ప్లేస్లో, అతనికి బదులుగా, ఇన్ ప్లేస్ ఆఫ్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఆన్సర్. లాస్ట్ వన్ చూడండి. డాష్ హిజ్ పావర్టీ, డాష్ హిజ్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. పేదవాడైనప్పటికీ కూడా ఇంగ్లీష్లో పిహెచ్డి చేశాడు. అయినప్పటికీ వాడాలంటే ఏంటి? ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిజ్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఒకసారి రీక్యాప్చులేట్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఒక బిట్ వస్తుంది. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ అహెడ్ ఆఫ్. Shravani goes to school
along with Yamuna daily. My house stands apart from all the other houses in the street as it is big in size. Madhu got a good job. By means of her abilities and skills, she was unable to attend the party due to her marriage engagement. And in case of fire, ring the alarm bell. Sriram continued his batting carefully for the sake of his team, though he was hungry. You should complete your B.Ed in addition to your BSc. The physical director of our school selected me in place of my friend, in place of dash his poverty. In spite of his poverty, he completed his PhD in English. ఈ 10లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది, అందుకని దీన్ని మరల చూడండి. ఓకే, ఇది ఏ కదా 19A. 19Bలో ఏముంటుందంటే fill in the blanks with compound prepositional phrases. కాదు, ఇది ఈ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేది ఏ అనమాట 19A. అండ్ ప్రిపోజిషన్స్ ఇది B. ఓకే, సో 19Bలో ఈ క్వశ్చన్స్ ఇస్తారు, ఇది మనం చూడాలి. ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్, ఇక్కడ బ్రాకెట్స్లో ఏం లేవు, రైట్ ప్రిపోజిషన్ వాడాలి. fill in the blanks with suitable prepositions. fill in the blanks with suitable prepositions. సూటబుల్ ప్రిపోజిషన్ అంటే ఏంటంటే కొన్ని వర్డ్స్ తర్వాత ఒక పర్టికులర్ ప్రిపోజిషన్స్ వస్తాయి. అది నౌన్ తర్వాత కొన్ని వర్బ్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ అవే ప్రిపోజిషన్స్ వాడాలి. ఓకే, అది కష్టం. చూడండి, ఆల్ లాస్ట్ వింటర్ అంటే పోయిన వింటర్ అంతా కూడా శరత్, ఆల్ లాస్ట్ వింటర్ శరత్ సఫర్డ్ డాష్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. ఓకే, సఫర్ అనే వెర్బ్ తర్వాత ఫ్రమ్ రావాలి. ఏం రావాలి? సఫర్ ఫ్రమ్. ఇక్కడ ఫ్రమ్ ఉండాలి. ఫ్రమ్, ఈ సఫర్ ఫ్రమ్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. సఫర్ తర్వాత ఫ్రమ్. హీ సఫరింగ్ విత్ కోల్డ్ అనకూడదు, హీ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ చూడండి, ఆనంద్. ఆనంద్ ఈజ్ అన్అకస్టమ్డ్. అకస్టమ్ అంటే అలవాటు పడ్డం, అన్అకస్టమ్డ్ అంటే అలవాటు పడలేదు. ఓకే, ఆనంద్ ఈజ్ అన్అకస్టమ్డ్ టు ద హీట్. అకస్టమ్ టు, అకస్టమ్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ రావాలి. సో అన్అకస్టమ్ కూడా టు రావాలి. అన్అకస్టమ్డ్ టు. ఓకే, అన్అకస్టమ్డ్ టు ద హీట్. ఓకే, అండ్ దెన్ సీ ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్. కుమార్ వాజ్ అఫ్రైడ్. మీకు తెలుసు కదా, అఫ్రైడ్ తర్వాత ఏం ప్రిపోజిషన్ వస్తుంది? అఫ్రైడ్ ఆఫ్. ఓకే, అఫ్రైడ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్, Sriram was always arguing. Sriram was always arguing with his brother. Argue with. Right. And then next question చూడండి, Sindhu was dedicated dash her job. Dedicated to her job. She is dedicated to her job. Next, Priyanka was shocked, okay, at the hatred they had shown. Shocked at. Okay, లేదా షాక్డ్ బై ద హ్యాట్రెడ్. ఓకే, బై ఎట్ ఈస్ రైట్ ఆన్సర్. అండ్ దెన్ ఐ సెడ్ డాష్ యూ. ఐ సెడ్ టు యూ. ఐ సెడ్ టు యూ, సెడ్ టు వస్తుందన్నమాట. సెడ్ టు యూ, ఐ ఆమ్ థింకింగ్ అండ్ గోయింగ్ టు అమెరికా. ఐఎమ్ థింకింగ్ ఆఫ్, ఇది లేదు, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా. థింక్ ఆఫ్. ఓకే, సో దీన్ని యాక్చువల్గా థింక్ని కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. ఇక్కడ థింకింగ్ ఆఫ్ అంటే జస్ట్ గెటింగ్ ద ఐడియాస్ అని. ఓకే, ఐఎమ్ థింకింగ్ ఆఫ్, ఐఎమ్ ప్లానింగ్ అని అనమాట. ఐఎమ్ ప్లానింగ్ టు గో. ఓకే, థింకింగ్ ఆఫ్, థింక్ ఆఫ్. సో ఐ వాంట్ టు టాక్ టు ద గ్రూప్ అబౌట్ దేర్ ఎగ్జామ్స్. ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్. ఓకే, ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెర్రిబ్లీ ఫాండ్ ఆఫ్. ఫాండ్ తర్వాత ఆఫ్ వస్తుంది, ఫాండ్ ఆఫ్. వీటిని ఇలానే గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే suffer from, unaccustomed to, afraid of, argue with, dedicated to, shocked at, said to, think of, talk to, terrify at, and terribly fond of. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 11 చూడండి, ఇఫ్ యూ కంటిన్యూ టు సపోర్ట్ సమ్వన్ హూ ఈజ్ ఇన్ ట్రబుల్
యు ఆర్ లాయల్ డాష్ దెమ్. లాయల్ తర్వాత టు రావాలి, లాయల్ టు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ దీస్ వర్డ్స్ యూ కుడ్ రిఫర్ డాష్ ఎ డిక్షనరీ. రిఫర్ తర్వాత మరలా టు వస్తుంది అనమాట, రిఫర్ టు. అలానే ఇట్ వాజంట్ హిస్ కార్, ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో హూ ఇట్ బిలాంగ్స్. ఈ బిలాంగ్స్ తర్వాత టు రావాలి, హూ ఇట్ బిలాంగ్స్ టు. ఓకే, సో ఇట్ బిలాంగ్స్ టు, హూ ఇట్ బిలాంగ్స్ టు. నెక్స్ట్, మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్. మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్ టు. ఓకే, సో ఇక్కడ కూడా టు రాయాలి, వెరీ సిమిలర్ టు యువర్స్. పీపుల్ స్టార్టెడ్ టు షౌట్ ఎట్. షౌట్ తర్వాత ఎట్ రావాలి, షౌట్ ఎట్. షీ హ్యాడ్ ఆల్వేస్ బీన్ బ్యాడ్ ఎట్, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్ లాంగ్వేజెస్. షీ లిజన్డ్ టు మీ and then told me about her problems. Tell about, okay, about her problems, of her problems, లేదా about her problems. The accident sadly resulted తర్వాత in రావాలి, resulted in the death of a man. The buses are often late, so you can't depend on them. They may feel jealous of your success. Okay, సో ఇక్కడ ఈ పేరు చూడండి. 11th one, loyal to, refer to, belong to, similar to, shout at, bad at, listen to, tell about, result in, ఇది in, result in, depend on, jealous of. ఓకే, ఇవి గుర్తుంచుకోవాలి. ఒకసారి చూడండి మళ్ళీ ఈ ప్రిపోజిషన్స్. రైట్, suffer from, unaccustomed to, afraid of, argue with, dedicated to, shocked at, said to, think of, talk to. ఇక్కడ I actually dreamed of ఉంది కదా, ఇది కూడా డ్రీమ్ ఆఫ్. ఓకే, అండ్ టాక్ టు, టెరిఫైడ్ ఎట్ అండ్ ఫాండ్ ఆఫ్. తర్వాత లాయల్ టు, రిఫర్ టు, బిలాంగ్ టు, సిమిలర్ టు, షౌట్ ఎట్, బ్యాడ్ ఎట్, లిజన్ టు, టెల్ అబౌట్, రిజల్ట్ ఇన్, డిపెండ్ ఆన్, జెలస్ ఆఫ్. ఓకే, వీటిలో నుంచే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. చాలా జాగ్రత్తగా మరలా చూసి నీట్గా ప్రిపేర్ అవ్వండి. యూ విల్ గెట్ 2 marks out of these 2. రైట్, విష్ యూ గుడ్ లక్.